ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో అడ్వెంట్లోని 2వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనం వరకు సువార్త పాఠముగా పరిశుద్ధుడైన వైద్యుడైన లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనము నుండి 36వ వచనం వరకు ఏ విధముగా వ్రాయబడి ఉన్నది. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 232వ కీర్తన, పాప దినము వచ్చును, పాపుల గుండె పగులో కాలము వచ్చును అనే కీర్తన కొనియాడ తరామేనన్న కీర్తన ఛాయలో పాడుకుందాం. కోపదినము వచ్చును, పాపుల గుండె పగులు కాలము వచ్చును, శ్రీపాలయేసుని దాపున చేరక మాపురి పులు మా పాపులకును గొప్ప కోపదినము వచ్చును, పాపుల గుండె పగులు కాలము వచ్చును, భువిలో రాలకారల పూజల చేయు చవిదేవులని చేపిడి, అవిగాక తమ వంటి నరులా దేవుండని అవివేకముగా నమ్ము నరులందరికి నెంతో కోపదినము వచ్చును, పాపుల గుండె పగులు కాలము వచ్చును, నరహంతకులు దొంగలు వ్యభిచారులు మరియాబాధికులందరూ ఇరుగు పొరుగు వారి నిక మోసములు చేయు నరులందరూ చెడ్డ నరకములో పడునట్లు కోపదినము వచ్చును, పాపుల గుండె పగులు కాలము వచ్చును, ఆట పాటల వల్లనో పాపము చాలా వేటాడు వారలు, బూటకముల వారలు భూమిలో యాచిన గాండ్రు మాటలాడక అగ్ని మడుగులో బడి కాలే, కోపదినము వచ్చును, పాపుల గుండె పగులు కాలము వచ్చును, కుల భేదములు కల్పించి కుటిల మందు జలముగా బ్రతుకుచుండు, ఇలా మాయావాదుల కికనేమి గతి లేక పలు గొరుకులను నుండి పాదాల పాలయ్యడు, కోపదినము వచ్చును, పాపుల గుండె పగులు కాలము వచ్చును, మీదే దేవుని వలనను ఈయాంబడెడు
వేదమొకటి సత్యము ఆధారమయ్యుండు ఆత్మరక్షణ కది సాధులైనమ్మని వేదకులకు నెంతో కోపాదీనము వాసనో పాపుల గుండె పగులు కాలము వాసనో. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో మరీ రీతిగా 2024వ సంవత్సరములో నూతన సంవత్సరములోనికి ప్రవేశించడానికై మన క్రిస్టియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరములో 2వ వారములో ప్రవేశించుటకు కృప చూపినటువంటి దేవాతి దేవునికి మరి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన వారములో అడ్వెంట్ యొక్క ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. అడ్వెంట్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఉన్నాం. అడ్వెంట్ యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. అడ్వెంట్ యొక్క కారణాలు తెలుసుకుని ఉన్నాం. అడ్వెంట్ యొక్క విలువను తెలుసుకొని ఉన్నాం. అడ్వెంట్ యొక్క సూచనలు మనము తెలుసుకొని ఉన్నాం. క్రీస్తు యొక్క రాకడలో మొదటి రాకడ యొక్క సూచనలు బహిరంగముగా మనం విని ఉన్నాం. అయితే మొదటి రాకడలో జరిగిన వాటిని గురించి మనము విని ఉన్నాం. అలాగే నేడు పాఠములు కూడా మనం ధ్యానించినప్పుడు మొదటి రాకడకు 2వ రాకడకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసములను లేక క్రియలను మనము తెలుసుకొనబోతూ ఉన్నాం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించడానికి సహాయపడవలసినదిగా నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అయితే లోకమందు బ్రతుకుచున్నటువంటి మనుషులందరిలో బ్రతుకుచున్నటువంటి వారిలో కొందరు ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు, రాకడ వస్తుంది, రాకడ వస్తుంది, రాకడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది? 2024 సంవత్సరాలు ఈ నెలతో గతించిపోయినవి. మొదటి రాకడ ఎప్పుడో వచ్చిందని నోవహ కాలముల గురించి మాట్లాడతారు, అలాగే సొదొమ కుమారుల గురించి మాట్లాడతారు. కానీ మా కన్నుల ఎదుట మా యొక్క అనుభవములో మా జీవితములో జరిగినట్టు జరుగుతున్నట్టు ఎక్కడ కూడా కనిపించడం లేదు. అసలు రాకడ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, వస్తే ఎలా వస్తుంది, వస్తే ఎవరికి వస్తున్నారు, ఇప్పుడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ మనుషులు తమ జీవితాన్ని వ్యర్థముగా గడిపేస్తూ ఉన్నారు. కనుక యెషయా గ్రంథములో ఇంతగా దేవుడు ఎందుకు ఆలస్యము చేస్తూ ఉన్నాడు? 2012వ సంవత్సరం నుండి 16 వరకు మల్లవరం అనేటువంటి గ్రామంలో పరిచయం చేస్తున్నప్పుడు సెయింట్ పీటర్స్ లోదరణ సంఘంలో ప్రభు యొక్క వాక్కును బట్టి, ప్రభు యొక్క దర్శనమును బట్టి ప్రకటన గ్రంథము ప్రకటిస్తూ ఉన్నప్పుడు అందులో ఒక సూచనగా నిలబడరా, దేవుని యొక్క రాకడ కంట దేశము యొక్క నలుమూలల దేవదూతలు తమ చెంగులు పట్టుకొని రక్షింపబడిన వారిని, విమోచించబడినటువంటి వారిని ఆయన ప్రోగు చేస్తానికి దేవుని దూతలు సంసిద్ధముగా ఉన్నాయని, అలాగున్నా మనకంటే ముందుగా మరణించిన పరిశుద్ధతలో సంతరించుకొని తీర్పు కోసము దేవుని యొక్క ఆత్మలు, రక్షింపబడిన వారి యొక్క ఆత్మలు, విమోచించబడిన వారి ఆత్మలు బలిపీఠముల కింద దాచబడినప్పుడు అవి దేవుడితో మాట్లాడుతూ ఉంటే మాకు న్యాయము ఎప్పుడు చేస్తారు అని ఆయన అంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథములో. ఇంకా కొంచెము కాలము ఓర్చుకొనండి, ఇంకా నాకు రావాల్సినటువంటి వారు, నా యొద్దకు రావాల్సిన వారు ఇంకా చాలా మంది భూమి మీద ఉన్నారు, వారందరికీ నేను రక్షణ కల్పించవలసిన వారినైనటువంటి సంగతులు బోధించడం జరిగింది. ఇప్పుడు కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రవక్త యెషయా గ్రంథములో 31వ అధ్యాయములో 18వ వచనం అంటాడు, దేవుడు
కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాకడ ఆలస్యం అవడానికి గల కారణం ఏమిటంటే నిన్ను కరుణించాలని, నిన్ను చేర్చుకోవాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను తన సొత్తుగా మార్చుకోవాలని దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు. అంతే తప్ప దేవుని బిడ్డలారా, నిన్నేదో నీకు అవకాశం ఇచ్చింది ఆయన మాట వ్యర్థమని కానీ, ఆయన రాకడ రావడానికి ఆలస్యం చేయడానికి భయమే ఆయనకు మీ గురించి భయం వేసి కాదు. మిమ్మల్ని ఏ విధము చేతనైనను ఏదో ఒకటి చేసి తన సొత్తుగా మార్చుకోవడానికి, నీకు మారడానికి, మారు మనసు పొందడానికి, విమోచించబడడానికి, విడుదల పొందడానికి దేవునికి సమయం ఇస్తున్న సంగతి ఈ ప్రవక్త యెషయా గారు చెబుతున్నాడు. ఆ మాటలు మనం గ్రహించగలిగినటువంటి వారమై ఉండాలి. కనుక జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, క్రైస్తవులరా, క్రైస్తవ బిడ్డలరా, రక్షణ పొందినటువంటి వాళ్ళరా, రక్షణ లేక మూర్ఖత్వంగా రాకడ కోసమే కనిపెట్టి మాట్లాడుతున్నటువంటి వాళ్ళరా, నేనట్టి వారికి ప్రగాఢముగా తెలియజేస్తూ ఉన్నాను. రాకడ ఎప్పుడు వస్తుందని దైవ సేవకులను దేవుణ్ణి ప్రశ్నించడం కన్నా ఆయన రాకడ వస్తే కనుక నేను సమాధానము చెప్పడానికి నా దగ్గర జవాబు ఉన్నదా, లేక ఆయన రాకడ వస్తే నేను ఎత్తబడే గుంపులో ఉండే అవకాశము నాకు ఉన్నదా, నేను రక్షింపబడ్డానా, నేను యేసు రక్తములో కడగబడ్డానా, నా పాపములు క్షమించబడ్డాయా లేదటువంటి ఆలోచన మనం కలిగిన వారముగా ఉండాలి. అంతేగాని దేవుణ్ణి ప్రశ్నించడానికి నీకు సామర్థ్యము లేదు, నువ్వు వారు కూడా కాదు, నేను కాదు, దీన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఎందుకంటే మనము మొదటి రాకడ నెరవేరినది కనుక 120 సంవత్సరాలు నోవహు సువార్త ప్రకటించిన తరువాత ఆయన చెప్పిన విధముగా నోవహు ఓడను తయారు చేసిన తరువాత సమస్తమును ఆహ్వానించినప్పుడు, ఎవరు కూడా చేరక నిర్లక్ష్యము చేసినప్పుడు ఆయన అంతము యొక్క కార్యములను ఆకాశముల నుండి ప్రారంభించి భూమి మీద ఉన్న ప్రజలందరినీ ప్రజలకు సమకూర్చుకున్న వాడని కూడా లయము చేసినంతగా బీభత్సమైనటువంటి వరద లేక వర్షము తుఫానును కలిగజేసి ప్రచండ వర్షములు కురిపించి కనబడగా కొండలు మెట్టలు లోయలు సైతము ముంచబడి ఏకరీతినే భూమి ఆకాశము ఏకమైనంతగా వర్షమును కురిపించి మనుషులు లయము చేస్తున్నటువంటి తరుణములో వారు మరలా వచ్చి దేవుడుగా మేము వచ్చాము, మాకు తలుపు తీయండి. ఆయన తలుపు వేసిన తర్వాత మరలా తలుపు తీయడానికి ఇది మానవుడి కార్యములో కావు దేవుని కూడా. కనుక మొదటి రాకడ ఆ కాలములో జరిగినప్పుడు రెండవ రాకడ కూడా ఖచ్చితంగా నెరవేరుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పాడు, ఆకాశము భూమి గతించిపోతుంది కానీ నా మాటలు ఏమాత్రము కూడా గతింపవు అని చెప్పాడు. నెరవేరుటకే చెబుతున్నాడు కానీ కొట్టివేయటడుగా కాదనేటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాను. లోక సువార్త 21:33 ఈ మాట యేసు ప్రభువు చెబుతూ ఉన్నాడు. కనుక మొదటి రాకడ నశించిన దానిని వెదకి రక్షించడానికి వస్తే, మొదటి రాకడ అపవాది క్రియలను లయపరచుటకు వస్తే, మొదటి రాకడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తన తండ్రి యొక్క మహిమను కనపరచడానికి వస్తే, మొదటి రాకడ పాపులను రక్షించడానికి వస్తే, రెండవ రాకడ చెబుతున్నటువంటి మాటలు చేస్తున్నా, రెండవ రాకడ రక్షింపబడిన వారిని, విమోచించబడినటువంటి వారిని సమకూర్చుటకు మనుష్య కుమారుడు రానయ్యున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియాదేవుడా, సమకూర్చడానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో కూడా ఒక చక్కని మా పాట రాశారు, 431 అనుకుంటా. సమకూర్చుము తండ్రి అనేటువంటి కీర్తన
భక్తుల ద్వారా వ్రాయబడిన సంగతులను గుర్తు చేస్తావు తన ప్రియమైనటువంటి వారా. కనుక మొదటి రాకడ రక్షించడానికి వస్తే, రెండవ రాకడ దినమున ఉరిముచ్చినట్లు వస్తుందంట, అకస్మాత్తుగా వస్తుందంట, మరణం వచ్చినట్లుగా ప్రభు యొక్క రాకడ వస్తున్న విషయం గుర్తు చేస్తున్నా. కాబట్టి జనులరా, క్రీస్తు యొక్క రాకడ వస్తుందని మనకు తెలుసు, వస్తుందని తెలుసు, వచ్చేవాడు ఆలస్యము చేయగా వచ్చుచున్నాడని ప్రకటన గ్రంథంలో చెప్పినప్పటికీ కూడా ఇంకా కొంతమంది మనుషులు ఏమి తిందమా, ఏమి ధరించుకుందామా అనేటువంటి మాటల చేత వారు ఇంకా నిలిచినటువంటి సంగతి గుర్తు చేస్తాం. లోకాసు సువార్త 21వ అధ్యాయం 34-35 వచనంలో, మీ హృదయములో ఒకవేళ తిండి వలనో మత్తు వలనో ఐహిక విచారం వలన మందమై ఉన్నవేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకునే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక మొదటి రాకడ నక్షత్రపు వెలుగైతే, రెండవ రాకడ అంటే అది చీకటిని క్రమ చేయడానికి వస్తూ ఉన్నాడు. హెజ్కేలు గ్రంథములో 32వ అధ్యాయం 7-8 వచనంలో, నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలములో, ఎంత చక్కనటువంటి మాటలు బిడ్డలారా, ప్రవక్తల మూలముగా పలుకుచున్న ప్రతి మాట దేవుడు తన చిత్తములో నెరవేర్చుటకు ప్రవక్తల యొక్క నోట పలికించిన మాట ప్రతి ఒక్కరి జీవితములో నెరవేర్చబడుతుందనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు. కనుక మనము సిద్ధపడుదాము దేవుడా, ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడాలి. లోకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకున్నట్లు లేక తప్పించుకొని జీవించడానికి మనము జ్ఞాన హృదయము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. కాబట్టి సువార్త పాఠము చెప్తున్న మాట, రాకడకు సిద్ధపడుటకు కారణాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకాసు సువార్త 21వ అధ్యాయం 25-28 వచనాల్లో 5 సంగతులు వ్రాసాడు. ఒకటి, సూర్య చంద్ర నక్షత్రములలో మార్పు. రెండవదిగా జ్ఞాపకం చేశాడు, సముద్ర తరంగముల వలన జరిగేటువంటి జనులకు శ్రమ. మూడవదిగా చూస్తే ఆకాశ శక్తులను కదిలింప చేయటవాడు వాడు. నాలుగవదిగా యేసు ప్రభు ప్రభావముతోను మహిమతోను మేఘారుడే వచ్చుట వాయించినటువంటి లూకా గారు అలా రాకడ గురించి ప్రత్యక్షముగా 4 సువార్తికుల కంటే ఎక్కువగా ఈ లూకా గారు రాకడ సూచనలు ఎక్కువగా రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనం తెలియపరుస్తాం. 5వదిగా, అప్పుడు మనుషులు ధైర్యము చెడి కూలి చస్తారు, కూలిపోతారు, అంతమైపోతారు, పడిన వారు ఇంకా తిరిగి లేవటం అనేది కూడా జరగదన్న విషయాన్ని వైద్యుడైనటువంటి లూకా గారు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడే మీరు ఏం చేయాలంట, తల ఎత్తుకొని ధైర్యము తెచ్చుకొని విడుదల కొరకు మనము ప్రార్థన చేయాలి, లేదా ప్రార్థన చేయండి. రాకడ ఎప్పుడు వస్తుందని అడగండి, ఎందుకు రాలేదు అని అడగండి, ఎందుకు వస్తుందని అడగండి, ఎలా వస్తుందని అడగండి. కానీ రాకడ వస్తే కనుక నేను సిద్ధపడి దాన్ని ఎదుర్కొనగలుగుటకు శక్తిని నాకు దయచేయమని ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి, ప్రతి దైవజనుడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునగాక. రాకడకు సిద్ధపడి వారు ఏమి చేయాలి? సత్క్రియ చేయాలి. కయ్యను ప్రభు ప్రశంసినప్పుడు హేబెలు విషయంలో తలదించుకున్నాడు. కయ్యనతో ప్రభు అంటాడు, నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకునవా? ఎందుకు దించాలంటే నీ క్రియలు సత్క్రియలు కాదు. ఉదయకాలం పట్టుబడిన ఆరాధనలో తెలియపరిచినటువంటి మాట ఈనాడు దినమున మీ క్రియలు సత్క్రియలు కాదు, వెనుక మీ క్రియలో దోషం ఉన్నది, వెనుక మీ దుష్కార్యములు చేశారు, కనుక మీ దుష్క్రియలు మీకు కనపడకున్నట్లు మీరు ఎక్కడికి రారంటే
వెలుగునొద్దకు రారని చెప్పాడు యోహాను గారు 3 అధ్యాయంలో 19-20 జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక దేవుడు రాకడలో మనం ఎదుర్కోవాలంటే మనం సత్క్రియ చేయాలి. అనగా తనకున్నటువంటి సమస్తమును కూడా అవసరమై మనము పోగొట్టుకోవాలి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. హేబేలు వలె ప్రాణములు మనము అర్పించేటువంటి వారముగా ఉండాలి. ప్రాణ త్యాగము చేసేటువంటి వారముగా ఉండాలి. అబ్రహాము వలె తన కుమారుడు ఇస్సాకును అర్పించేటువంటి దేవుని మీద గొప్ప త్యాగము చేసేటువంటి వాడుగా మనం ఉండాలి. అర్పించడకు సిద్ధ మనసును కలిగిన వారముగా ఉండాలి. అందుకే దీని మీద కయ్యనుతో ప్రభు అంటున్నాడు, ప్రశ్నిస్తావు ఆదికాండము 4-6-7 నీవు దీని మీద సత్క్రియ చేసిన తల ఎత్తుకొనవా? జాగ్రత్త ప్రేమటువంటి లాగా తీతుకు రాసినటువంటి 3వ పత్రికలో 3-8 ఈ మాట నమ్మదగినది. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. పాటలు మనం పాడుతున్నామంటే కాదు దేవుడా, ఆ పాటకు అర్థాన్ని ఇచ్చేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అర్థవంతమైన జీవితాన్ని మనం జీవించేటువంటి వారముగా ఉండాలి. అర్థము లేని ప్రశ్నలు వేసేటువంటి వారముగా కాకుండా జీవితం అంటే ఒక అర్థము ఇచ్చేటువంటి వ్యక్తిగా మనం జీవించేటువంటి వారముగా ఉండాలన్న విషయం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆయన 2వ రాకడలో ఎవరి కోసం వస్తున్నాడు? జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తన కోసము ఏర్పరచబడిన వారి నిమిత్తం వస్తున్నాం. మీరు స్తోత్రం చెప్పాలి. 2వదిగా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము చేయగా ప్రతి పనికి మాలిన వస్తువును
యేసునొద్ద చేరునాట్లు చేయుడి. ఆత్మలెల్ల యేసునొద్ద చేరునాట్లు చేయుడి. తెలుస్తున్నాం. ఈరోజు నాకు ఏ సంఘ కాపరిని చూసినా, ఏ సంఘ వ్యవస్థను చూసినా తమ కోసము, తమ వంశావళుల కోసము, తరతరాలుగా కనుక సుఖవంతమైన జీవితము జీవించడం కోసము కనుక సేవను ప్రారంభించినప్పుడు, ఆధ్యాత్మికంగా ప్రారంభించిన వారంతం ఎలా ఉందని కనుక వారి పూర్వపు గతి కంటే ఘోరాతి ఘోరమైన స్థితి వద్దకు జారిపోతా ఉన్నారు. కేవలం ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్ష సర్వ సమస్తమైన కీడులకు మూలమనిచ్చినటువంటి ఈ పాస్టర్సే, ఈ సేవకులే వాటి మీద మనసు పెట్టినటువంటి వారిగా దేవుని యొక్క సత్యమును మరుగుపరచి వారి కన్నులకు అంధత్వాన్ని కలిగజేసి వీరి మహిమను కనుపరచి వీరి శక్తిని కనుపరచి దేవుని సంపాదనకు పాటుపడుతున్నటువంటి వారుగా జ్ఞాపకం చేస్తూ ఆఖరికి చూడండి మీద, అంజూరపు చెట్టు ఫలించకపోయినా ఫలించినట్లు నటించింది కనుకనే పండ్లు ఉన్నాయి, ఉంటాయి, దొరుకుతాయని ఆయన యెరూషలేమునకు వెళుతూ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. లేవు కనుక అది శపించబడింది. ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్న భక్తి ముసుగులో విశ్వాసులు కూడా ఈ యొక్క దాగుడు మూతలకైనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు, మబ్బి పెట్టేటువంటి వారిగా ఉన్నారు, మోసము చేసేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. భక్తి ముసుగులో లాభం, సేవ ముసుగులో సంపాదన. ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్న కానీ సమర స్త్రీ వ్యభిచారియే కానీ మెస్సియా కొరకు ఎదురు చూసింది, మెస్సియాను కనుగొన్నది, మెస్సియాకు దాహము తీర్చింది, మెస్సియాకు ఆకలి తీర్చింది. దాని స్తోత్రం పని. యేసు ప్రభు సమరయ స్థితితో మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు భోజనము తేవడానికి పట్టణం వెళ్ళారు, భోజనం తీసడానికి ఊరిలోనికి వెళ్ళారు. వారు తిరిగి వచ్చేసరికి సమర స్త్రీ మార్పు చెందింది, మారు మనసు పొందేసింది, మారిపోయింది. ఆయన దాహము తీరిపోయింది, ఆకలి తీరిపోయింది. అయ్యా మేము భోజనం తెచ్చాము, వడ్డించమంటారా, తింటారన్నా అన్నాడు. నేను భోజనం చేస్తాను, ఆయన ఆకలి తీరిపోయింది అన్నాడు. కానీ చూసినా ఇంతలోనే ఎవరు తెచ్చిపెట్టారయ్యా? ఆయన ఆత్మ దాహం ఏడు తెలుసా, ఆయన ఆకలి దాహం ఏడు తప్ప ఆయన ఆకలి ఏడు తెలుసా? మానవుల యొక్క మార్పు చెందడమే. ఒక్క విశ్వాసి రక్షించబడితే ఆయన దాహము తీరినట్లే, ఒక విశ్వాసి మార్పు చెందితే ఆయన ఆకలి తీర్చబడినట్లే. కనుక గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వారు. రెండవదిగా సిలువలో దొంగయే కానీ తాను పశ్చాత్తాపపడి ప్రభు వైపు చూచి ఆయన ఆత్మదాహము తీర్చాడు. ఏమిటా? దప్పి కొనుచున్నాను అనేటువంటి మాట. ఏమిటా? మనుషులు చేదుతో చిరకనం ముంచి ప్రభు యొక్క నోటికి అందించాను. చేదైన జీవితమును జీవించిన ఆశీర్వాదంగా ప్రభు యొక్క దాహాన్ని తీర్చాడు, తనకి సంతృప్తి, సాటిస్ఫాక్షన్ కలిగజేశాడు. పరలోక వారసుడయ్యాడు. దేవుడు గుర్తు చేస్తాం. మూడవదిగా యెరికోలో జక్కయ్య సౌకర్యే పాపియే గాని ధనాపేక్ష కలిగిన వాడే గాని ప్రభువును చూడగానే సమస్తమైన దుర్నీతిని విడిచిపెట్టాడు, రక్షణ తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన పత్రిక పాఠంలో చూస్తే ఏకభావము కలిగి ఉన్నారు. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, పెద్ద కుటుంబమైనా చిన్న కుటుంబమైనా, బలవంతులైనా భాగ్యవంతులైనా, నిరుపేదలైనా, సామంతులైనా సామాన్యులైనా కూడా ఏకభావము కలిగి సంఘములో మనం పరిచయం చేసినటువంటి వారముగా ఉండాలి. ఏకభావం అనగా ఏకగ్రీవం. మనం ఎన్నికల్లో చూస్తాం ఈ పదం కూర్చున్నటువంటి మాటలు. రోమపత్రిక 15వ అధ్యాయం 5 నుంచి 15 వరకు చదువుకుంటే ఈ మాటలు కనబడుతూ ఉంటాయి.
ఇలాగున ఏకగ్రీవముగా ఏకముగా ఏకభావముతో ఏకాత్మతో దేవుణ్ణి ఆరాధించడమే దేవునికి ఇష్టం. ఏకభావములో ఒకరినొకరము అనడములో జన్మన మన శత్రువుల సైతము కూడా మనస్సు కలిగి ఉండడం. ఇందులో ఏముందంటే సత్క్రియ ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మాట చూస్తాం. ఇందువలన మహిమ గల రాజు మీలో ప్రవేశిస్తాడు. జక్కయ్యలో ప్రభు ప్రవేశించాడు, సమరస్త్రిలో ప్రభు ప్రవేశించాడు, శిలువలో దొంగలో ప్రభు ప్రవేశించాడు. ఆయన వారు తలుపు తట్టగానే తెరిచారు. కనుక నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని అవార్డు చేశాడు, కాంప్లిమెంట్ చేశాడు, పరలోకములో సీటు కన్ఫర్మ్ చేసేసాడు. నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావయ్యా అన్నాడు. నేను స్తోత్రం చెప్పాడు. కనుక ఇందువలన మహిమగా రాజు మీలో ప్రవేశిస్తాడు. 24వ కీర్తన 7వ వచనంలో ఈ మాట చూస్తాం. నేనే ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళను, నేను ఎప్పుడు ఆయన మహిమను చూసేదను. ఆయన మహిమలో ప్రవేశించడానికి మనం ప్రయత్నించేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే లోకములో లేదా మనుషులు 2 రకాలు కలిగినటువంటి వారు, ఒకటి మగ, 2 ఆడ. రెండవది క్రైస్తవులు, 2 ఆంగ్యులు. విశ్వాసులు అయితే 2 రకాలు, తల ఎత్తుకునేవారు, తల దించుకునేవారు. ఇర్మీయా గ్రంథములో 24వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ వచనంలో ఒకటి మంచివి, 2 చెడ్డవి, అనగా జబ్బువి మంచివి అనేటువంటి ఫలాలు చూస్తూ ఉంటాం. నీవు ఏ పండ్ల గంపకు చెందిన వాడవు, ఏ జాతికి చెందినటువంటి వాడవు, ఏ గుంపుకు చెందినటువంటి వాడవు. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎత్తబడాలంటే ఏర్పాటు చేయబడాలి, దీని మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, సమూహముగా ప్రార్థన చేయాలి. సమూహముగా ప్రార్థించినప్పుడే జకర్యా దర్శనములు చూడగలిగాడు. ఆ దర్శనములో దీని జ్ఞాపకం చేస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనములో నీకు కుమారుడు అనుగ్రహించబడతా ఉన్నాడు చెప్పబడు. అనేకులు ప్రార్థించినప్పుడే రోజటువంటి చిన్నది పేతురు యొక్క స్వరాన్ని గుర్తించింది. అనేకులు కూడి ప్రార్థించినప్పుడే సరసాలలో ఉన్న పేతురును దేవదూత విడిపించమని తీసుకుని వచ్చింది. మీరు సమకూర్చబడకుండా, సమకూడి ప్రార్థన చేయకుండా, ఏకభావము లేకుండా, ఏకగ్రీవంగా మనము దేవుని సన్నిధిలో స్తుతించకుండా, ఒకే ఏకభావనతో మనము ప్రార్థన చేయకుండా ఏది మనము చేయలేదన్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక అదేమంటారు, అపోస్తలుల కార్యక్రమం 12వ వచనంలో చెప్తాడు, ఇలా ప్రార్థనా పరులు, మనము ప్రార్థనా పరులం అయితే తల ఎత్తుకుంటారో, ప్రార్థన లేని వారమైతే తాదుచుటువంటి వారముగా ఉంటాం. ఒక వ్యక్తి పతనానికి గల కారణాలు 3 కారణాలు చేయబడు. ఒకటి కోమాస్, అనగా మనుషులు భోగాల ఆలసత్వము కలిగినటువంటి వారు. 2 అసల్గియా, సిగ్గు లేనితనం, సిగ్గు మారిన వారు. 3వదిగా సోలాస్, సిగ్గుపడవలసిన వాటి నిమిత్తము సిగ్గుపడకపోవడం మరియు అతిశయించడం వలన మనుషులు తమ జీవితములకు అంతము తెచ్చుకుంటూ ఉన్నారు, నాశనము పొందుతూ ఉన్నారు. క్రైస్తవుడిగా నీవు నేను కూడా నాశనము కాకుండా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును దేవుని యొక్క వాక్యము చేత ఆదరించబడి మీ సత్క్రియల ద్వారా విమోచించబడిన వారమై దేవుని యొక్క రాజ్యములో చేర్చబడుటకు సమకూర్చబడినట్లు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచి సంరక్షించునుగాక. ఆమేన్.